హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఇవాళ మనం చేసుకునే రాజుల పలావ్ మామూలు పొడి పలావ్లా కాకుండా ఇందులో వేసే చిన్నుల్లిపాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి వలన పలావ్ రుచి అనేది అమోఘంగా ఉంటుందండి. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన రెసిపీ. పక్కా కొలతలతో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా దీనికోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. అలాగే ఒక 25 లవంగాలు, అలాగే ఒక 20 ఇలాచి, అలాగే ఒక 5 స్టార్ పువ్వు, అలాగే కొంచెం చెక్క, అలాగే జాపత్రి కొంచెం, జాజికాయ 1, గసగసాలు ఒక 1 టేబుల్ స్పూన్, అలాగే సాజీరా కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకొని వీటి మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఈ విధంగా లోపల నారలు కూడా తీసేసుకోవాలండి. తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకునే ముందు ఒక నిమ్మకాయ బద్దని ఈ విధంగా పిండుకోవాలి. దీని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకొని మసాలా మొత్తం బాగా పట్టేలా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోగా మనం రైస్ని నానబెట్టుకుందామండి. ఒక 2 గ్లాసుల చిట్టుముత్యాల రైస్ కానీ సోనా మసూరి కానీ తీసుకొని దీన్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని దాన్ని పొడి పొడిలా వచ్చేలా చూసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా బియ్యం మొత్తం కడిగిన తర్వాత ఇలాగా పూర్తిగా ఆరిపోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం బియ్యానికి బాగా కలిసేలా చూసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 3 పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని దీని మొత్తాన్ని బాగా వేయించుకోవాలి.